ప్రపంచం ఇప్పుడు యుద్ధ జ్వాలల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను వణికించేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు ఒక భారీ బోరట లభించింది. మృత్యు వెన్నాడుతున్న యుద్ధ మేఘాలను చీల్చుకుంటూ తొలి ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్ట్ నుంచి బయలుదేరిన లైబీరియా జెండా కలిగిన ఈ భారీ ఆయిల్ ట్యాంకర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించి ముంబై తీరానికి చేరుకుంది. యుద్ధ విమానాలు, క్షిపణుల భయం మధ్య ఈ ట్యాంకర్ ప్రయాణం కొనసాగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నౌకలో సుమారు 135,335 మెట్రిక్ టన్నుల ముడి చమురుంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా ఈ సరఫరా అత్యంత కీలకం. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా స్తంభించిపోతుందేమో అన్న ఆందోళన మధ్య ఇంత భారీ ఎత్తున చమురు భారత్కు చేరడం మన దేశ ఇంధన వ్యూహానికి దక్కిన విజయంగా చెప్పొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైతే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశం తాకుతాయని సామాన్యులు భయపడుతున్నారు. కానీ ఈ ట్యాంకర్ సురక్షితంగా రావడం ద్వారా చమురు నిల్వలపై కాస్త నమ్మకం కలిగింది. భారత ప్రభుత్వం మరియు దౌత్య వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఈ నౌక తన గమ్యాన్ని చేరుకోగలిగింది. ప్రస్తుతానికి భారీ నిల్వలు ముంబై పోర్టులో అన్లోడ్ అవుతున్నాయి. మరిన్ని ట్యాంకర్లు కూడా ఇదే మార్గంలో వచ్చే అవకాశం ఉండడంతో భారత్లో చమురు కొరత ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యుద్ధం ఇంకా ముగియలేదు, కానీ ఈ ట్యాంకర్ రాక దేశానికి పెద్ద బోరాటైంది. मधल्या काळामध्ये जी काही युद्धजन्य परिस्थिती निर्माण झालेली होती त्यामुळे जहाज सुरक्षित ठेवणं, जहाजाला सुरक्षितपणे जहाजामध्ये असणारं तेल हे भारतामध्ये जे काही निर्यात आयात केलेलं आहे ते सुरक्षितपणे इथपर्यंत पोहोचवणं हे एक मोठं आव्हान या ठिकाणी होतं.